నమస్కారం. రుద్రా న్యూస్కు స్వాగతం. నైతిక విలువలు ఉన్న పార్టీ బీజేపీ పార్టీయేనని, బీజేపీ నాయకులేనని, కాంగ్రెస్ పార్టీ విమర్శలు మానుకోవాలని, లేకపోతే ప్రజలే గుణపాఠం చెప్తారని కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడే విధానాన్ని ఖండిస్తూ ఆదివారం రోజున హుస్నాబాద్లో బీజేపీ నాయకులు సమావేశమయ్యారు. భారతదేశంలో రాష్ట్రపతిగా ఒక గిరిజన బిడ్డను చేసినటువంటి ఘనత భారతీయ జనతా పార్టీదేనని, ప్రధానమంత్రి నరేంద్ర మోడీనేనని అన్నారు. రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీ కరీంనగర్ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ని భారీ మెజార్టీతో గెలిపించుకోవడం ఖాయమని, ప్రజల తీర్పే మీకు గుణపాఠమని అన్నారు. जय जय माता भारत माता, जय जय माता भारत माता, जय जय माता भारत माता, भारत माता की भारत माता की राम लक्ष्मण जानकी, राम लक्ष्मण जानकी, बंडी संजय नगर नायकत्व, जय जय माता भारत माता, जय जय माता भारत माता, नरेंद्र मोदी गारी नायकत्व, नरेंद्र मोदी गारी नायकत्व, కిషన్ రెడ్డి గారి నాయకత్వం, కిషన్ రెడ్డి గారి నాయకత్వం, గుర్తుకే నాయకత్వం. ఈరోజు నా పైన మాతో పాటు మొన్న అక్కనపేట మండలంలోని మరి తాజా మాజీ సర్పంచులు వారు బీఆర్ఎస్ పార్టీలో పడ్డటువంటి కష్టాలను మరి ఈరోజు బండి సంజయ్ గారి నేతృత్వంలో నాయకత్వంలో మరి తాజా మాజీ సర్పంచుల పైన వాళ్ళు విమర్శలు చేయడం జరిగింది. బిడ్డ, మరి ఇక్కడ మీరు దాదాపు కొద్ది రోజుల నుంచి పోయి అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి సీనియర్ గిరిజన నాయకుల చేతిలో కూడా మీ త్వరలో మీరు వాళ్ళ చేతుల ద్వారా మీరు మిమ్మల్ని తరిమి కొడతారు. ఆ రోజులు కొద్ది రోజుల్లోనే ఉన్నది. ఒక ఉచిత సలహా ఇస్తున్నాము పొన్నం ప్రభాకర్ గారికి. మీరు వారిని నమ్మి మీరు పార్టీ కార్యాలయంలో రాణిస్తే మాత్రం రాబోయే రోజుల్లో పొన్నం ప్రభాకర్ గారు మీకు ఇక్కడ హుస్నాబాద్లో ఓటమి తప్పదు. మరి కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకులు చాలా మంది బాధపడుతున్నారు, వారిని ఆదరించండి. ఇంకో విషయం, మరి ఇక్కడ గిరిజన ద్రోహులుగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ నుంచి పోయినటువంటి మరి ప్రభుత్వం వస్తుందని తెలిసి ముందుగానే వారి లబ్ధి కోసం బీఆర్ఎస్ పార్టీని వివిధ పార్టీల నుంచి వెళ్లి ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరిన నాయకుల చరిత్ర ఒక్కొక్కటి మా దగ్గర ఆధారాలతో సహా ఉంది. కానీ మాకు నైతిక విలువలు ఉన్నాయి, మేము అలాంటి వాటికి పోదలుచుకోలేము. బిడ్డ, ఇంకోసారి మా గిరిజనుల మీద కానీ మా బండి సంజయ్ అన్న గారి మీద కానీ బీజేపీ పార్టీ కార్యకర్తల మీద కానీ ఎటువంటి వాక్యాలు చేసినా కానీ మేము సహించబోము. రాబోయే రోజుల్లో సరైన గుణపాఠం చెప్పబోతున్నాము మీకు. ఇంకోటి, మరి నిన్న భారతీయ జనతా పార్టీ గిరిజనులకు ఏం చేసిందనే విధంగా వాళ్ళు మాట్లాడారు. వారు మాట్లాడినటువంటి విధానాన్ని మేము ఖండిస్తూ, మరి భారతదేశంలో రాష్ట్రపతి ఒక గిరిజన మహిళ, ఒక గిరిజన బిడ్డను రాష్ట్రపతిగా చేసినటువంటి ఘనత భాజపా పార్టీది, నరేంద్ర మోదీ ప్రభుత్వంది. అది గమనించలేదు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీలో మరి మొన్న ఏర్పాటైనటువంటి కేబినెట్ లో కనీసం గిరిజన మంత్రిని కూడా నియమించలేదు నీ కాంగ్రెస్ ప్రభుత్వం. దాని గురించి మాట్లాడండి, దాని గురించి ప్రశ్నించండి. మీరేదో పెద్దగా ఘనకార్యం చేసినాము అని మాట్లాడుతూ అసలైన ద్రోగులు ఎవరో ఈ హుస్నాబాద్ ప్రజలకు తెలుసు, గిరిజనులకు తెలుసు. మీ బండారం బయట పెడితే బిడ్డ, ఒక్కొక్కరి బండారం బయట పెడితే మాత్రం మీరు కనీసం ఇంట్లో నుంచి బయటికి కూడా రాలేనటువంటి పరిస్థితి ఉంటుంది మీకు. అదేవిధంగా మరి రాబోయే రోజుల్లో బండి సంజయ్ గారిని హుస్నాబాద్ నియోజకవర్గంలో అన్ని తండాలు గ్రామాలలో తిరిగి భారీ మెజార్టీ ఇచ్చి జూన్ 4వ తారీఖున విజయబేరి మోగించి ఆ విజయ ఢంకతో మీ చెంప చెల్లుమనేటట్టు ఆ రోజు వేచి ఉండవలసినటువంటి సమయం మీకున్నది. ఇంకోసారి గిరిజన ప్రజలపైన, గిరిజన నాయకులపైన కానీ, బీజేపీ పార్టీ నాయకుల మీద కానీ, బండి సంజయ్ అన్న గారి మీద కానీ విమర్శలు చేస్తే మాత్రం మీకు రాబోయే రోజుల్లో గట్టి గుణపాఠం చెప్తామని హెచ్చరిస్తూ, మా పైన
మరి నిన్న కొందరు గిరిజన నాయకులు, కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి గిరిజన నాయకులు కొందరు వ్యక్తిగతంగా మమ్మల్ని విమర్శించి మా మనోభావాలను దెబ్బతీసే విధంగా వాళ్ళు మాట్లాడారు. మరి వారు ఏమైనా ఉంటే రాజకీయంగా ఎదుర్కోవడానికి మాతో సిద్ధం కావాలి, కానీ ఇలా నైతికంగా విమర్శించే హక్కు మరి వారికి లేదు. మేమందరం కలిసి ఇప్పుడు వారిపైన లీగల్గా ప్రొసీడ్ అయ్యి మరి స్థానిక ఏసీపీ ఆఫీస్లో ఏసీపీ గారిని కలిసి మరి వారిపైన చట్టరీత్యా చర్య తీసుకోవడానికి వారిపైన న్యాయ పోరాటం చేస్తామని, మాకు ఇంకోసారి మాత్రం ఈ విధంగా మాకు వ్యక్తిగత విమర్శలు చేస్తే మాత్రం మీ అందరి చిట్టా, మీ అందరి భాగవతాలు ఒక్కొక్కటి మా దగ్గర ఉన్నాయి. నిన్న మాట్లాడిన కాంగ్రెస్ పార్టీ గిరిజన నాయకులు అసలు మీ చరిత్ర ఏంటో ఫస్ట్ మీరు తెలుసుకోండి. ఎందుకంటే మీరు బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్లోకి వచ్చారు. కాంగ్రెస్ నుండి వచ్చి రేపు మా బీజేపీ మీద మీరు మాట్లాడడం కరెక్ట్ కాదు. మీకంటే సీనియర్ నాయకులు ఉన్నారు, వారు మాట్లాడాలి, కానీ మీకు నిన్న వచ్చి మాట్లాడే హక్కు మీకు లేదు. స్వచ్ఛందంగా మేము పార్టీలో రావడానికి ఒకటే కారణం. ఎక్కడ చూసినా స్టేట్లో పైసలు లేవు, ఖజానా లేదు, ఖజానా అప్పు చేసి పెట్టారు. మా బిల్లులు కూడా రావాలని ఆలోచన కొద్ది కూడా ఉన్నాం. మీరు ఏం చేస్తారో చేసుకోండి, బిల్లులు కూడా అన్ని ప్రయత్నం చేస్తే ఓ కూడా ప్రయత్నం కూడా ఏం లేదు. వాడు అది మాట్లాడతాడు, ఈ సర్పంచ్ ఇది మాట్లాడుతున్నాడు అంటే మీరు మాట్లాడుకోండి, మీరు గెలవండి. ఖచ్చితంగా ఇక్కడ నిధులు చూసి మాకు వచ్చిన మా ఇంకా రాబోయే సర్పంచ్ సరే నెక్స్ట్ ముందు ఏ సర్పంచ్ లేదా ఏవైతుందో తెలుసుకోవడానికి కోసం, అన్యాయమైన న్యాయమైన తెలవడానికి కోసం సెంట్రల్ నిధులు నాకు వచ్చినాయి కాబట్టి మేము సెంటర్లకు బండి సంజయ్ అన్న దగ్గర పోయి చేరడం జరిగింది. కనీసం ఒక వార్డు మెంబర్ కూడా కాలేనటువంటి వాళ్ళు కూడా టీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీకి మేము ఏదో సాధించుకున్నాం, ఏదో చేస్తాం, అది చేస్తాం అని చెప్పి అన్నట్టుగా మాట్లాడడం కరెక్ట్ కాదు, ఈ సభం కాదు. వాళ్ళు వాళ్ళ పరిస్థితి ఏందో ఫస్ట్ ముందు తెలుసుకున్న తర్వాతనే ఒక వైట్ షర్ట్ వేసుకొని తెల్ల కారు వేసుకొని రోడ్ల పైన తిరుగుకుంటూ ఫోటోలు ఇచ్చుకుంటూ అట్లా మాట్లాడడం సభం కాదు. ఫస్ట్ సర్పంచ్లు మోదీ గారి సంక్షేమ పథకాలు చూసి 15th 14th ఫైనాన్స్ సిసి రోడ్లు కావచ్చు, తండాలల్లో ఊర్లల్లో ఈ యొక్క హరితారం చెట్లు కావచ్చు, శ్మశాన వాటి పనులు కావచ్చు, అవి మొత్తం స్టేట్ ఫైనాన్స్ నుంచే వచ్చింది. అదేవిధంగా దృష్టిలో ఉంచుకొని ఈరోజు బండి సంజయ్ ఆధ్వర్యంలో ఈరోజు జైలు కావడం జరిగింది. ఆ సర్వే రిపోర్ట్ చూసి ఈరోజు బండి సంజయ్ గారు భారీ మెజారిటీ